బీసీ కులాల 75 ఏళ్ల నిరీక్షణకు ఊరట. శ్రీధర్ వర్మ ముదిరాజ్ తెలంగాణ బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షుడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల బీసీలకు 75 ఏళ్ల నిరీక్షణకు ఊరట కలిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తూ శాసనసభ శాసన మండలి ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం చాలా సంతోషదాయకమని తెలిపారు. హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీలు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయం జరగలేదని, గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను ఓటు బ్యాంకు చూసిన వారే తప్ప వారికి కావాల్సిన సాధికారత, సంక్షేమం గురించి పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకున్న సమస్యలను, అవసరాలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు పబ్లిక్ సెక్టార్లలో కూడా రిజర్వేషన్ వర్తించేలా బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ మరియు శాసన మండలిలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పంపుతున్న తరుణంలో వారికి తెలంగాణ బీసీ మహాసభ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా ఇచ్చిన బాట నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించడం మాకు ఎంతో సంతోషం కలిగించింది అని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో కలిసికట్టుగా ముందుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పార్లమెంటులో కూడా ఈ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు బీసీలను బడుగు బలహీన వర్గాలుగా, అణగారిన వర్గాలుగానే చూస్తున్నారు. ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నా కూడా బీసీలను ఒక అట్టడుగు స్థాయిలోనే చూస్తున్నారు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు బీసీల సాధికారత చేయాలని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టే ఈరోజు శాసనసభలో 42% రిజర్వేషన్ ఆమోదించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా విద్యా, ఉద్యోగ, ఉపాధి మరియు రాజకీయంగా వెనుకబడి ఉన్న బీసీలకు చైతన్యపరచాలనే ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చినా కూడా అవి నీరుగారడమే జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులు బీసీలను ఒక ఓటు బ్యాంకుగానే చూసారు, కానీ వారికి ఒక పదవి కానీ ఒక ఆకాంక్ష చేయాలనే, ఆర్థిక సామాజిక రంగాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే మాట ఇవ్వడమే కానీ వారు ఏనాడు బీసీలకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు శాసనసభలో ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల చూపుతున్న ఆప్యాయతకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ బీసీ మహాసభ తరఫున ఈరోజు శాసనసభలో 42% రిజర్వేషన్ కల్పించడం అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీసీలు ఇన్ని రోజులుగా ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో వెనుకబడేది. కాబట్టి ఈ రిజర్వేషన్ కల్పన వల్ల ఏమవుతుందంటే ఉద్యోగ, సామాజిక అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఇది హర్షించదగ్గ విషయము. దానితో పాటు మనకున్న ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ బిల్లును కేంద్రంలో కూడా ఆమోదిస్తే అది చాలా శుభ పరిణామము. ఎందుకంటే శాసనసభలో ఆమోదం జరిగింది కాబట్టి ఈ బిల్లును కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే బీసీలందరూ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయవలసి వస్తుంది. ఎందుకంటే 70 ఏళ్ల తర్వాత ఒక కళ సాకారం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని గర్వంగా చెప్తున్నాము తెలంగాణ బీసీ మహాసభ తరఫున. ఎందుకంటే ఈరోజు మన బీసీ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వారితో పాటు మన షాద్నగర్ బీసీ బిడ్డ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే శ్రీహరి గారికి కూడా, మక్తాల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో 15 రోజుల కింద మన పటాన్చెరు మెదక్ ఎంపీ క్యాండిడేట్ ఎంపీ గారు మన నీలం మదన్న గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం వల్ల మన నీలం మదన్న గారు కూడా హర్షం వ్యక్తం చేయడం. ఏంటంటే మూకుమ్మడిగా ఒకరిద్దరితోటి సాధించే ఉద్యమం కాదు ఇది. బీసీలందరూ ఐక్యమైన రోజే మనం రాజ్యాధికారం సాధిస్తామనే ఉద్దేశంతో బీసీలందరూ
ఎవరు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా తెలంగాణ బీసీ మహాసభ తరఫున గత 30-40 ఏళ్ల నుంచి బీసీలకు న్యాయం జరగాలని మన జాతీయ అధ్యక్షులు మెట్టుగాడి సీనన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీసీలందరూ ఐక్యమత్యమైన రోజే రాజాధికార దిశగా బడుగు బలహీన వర్గాలమైన మనని ఈరోజు విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో వెనుకకి నెట్టబడుతున్నాం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఈరోజు బీసీలందరినీ ఒకదానికి తీసుకొచ్చి ఈరోజు శాసనసభలో 42% రిజర్వేషన్ కల్పించడం అంటే ప్రత్యేకంగా బీసీలంతా మేమంతా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సాధికారత ఒక శుభసూచకం బీసీలకు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన మానపాటి ప్రదీపన్న రాష్ట్ర కార్యదర్శి గారు బీసీ మహాసభ, అలాగే మా అధ్యక్షులు క్యూసెట్ శ్రీనివాస్ గారు, అలాగే యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ గారు, మరియు యాదన్న గారు, గౌరవ సభ్యులు పద్మకృష్ణన్న గారు, అలాగే మన కార్మిక విభాగం కృష్ణ రాజన్న గారు, అలాగే మల్లేష్ గారు మన సోషల్ మీడియా బీసీ మహాసభ, అలాగే భరత్ గారు, నేను రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజు. బీసీలందరూ చైతన్యంగా ఆడి ఇప్పటికైనా కలిసికట్టుగా ముందరికి వెళ్ళినప్పుడే ఖచ్చితంగా రాజాధికార దిశగా మనం అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐకమత్యమే మహాబలం అంటూ బీసీలంతా 126 కులాలున్న బీసీలు ఈరోజు ఒకటయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి మనందరము రాజాధికార దిశగా అడుగులు వేస్తూ మనకు సాధికారత సాధించిన రోజే పిల్లలు విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లినాడే మనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. కాబట్టి మనం కూడా బీసీలు 4 కోట్ల జనాభాలో 2 కోట్ల జనాభా బీసీలే ఉన్నామంటే ఈరోజు మనం ఎందుకు వెనుకడుగు వేయాలి, ముందడుగు వేసి మన రాజాధికారి దిశగా మన హక్కులను సాధించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కలిసికట్టుగా ఉద్యమిద్దాం. కలిసికట్టుగా ఈ బిల్లు ప్రవేశపెట్టిన మన తెలంగాణ గవర్నమెంట్కు ప్రత్యేకంగా బీసీ మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.